హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మష్రూమ్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. దాన్ని ఒక ఈజీ పద్ధతిలో ఇలా చేసేసుకోండి. దానికోసం ఒక ప్యాకెట్ మష్రూమ్స్‌ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఒక సాల్ట్ వాటర్‌లో వేసుకొని ఒక 2, 3 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పై మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ కడిగిన మష్రూమ్స్ కూడా అందులో వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా లైట్‌గా ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక, 4 లవంగాలు వేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత సన్నగా తరుక్కుంటే అంత గ్రేవీ బాగుంటుందండి. గ్రేవీ కోసమని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలో ఒక 2 టమాటాలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రేఖలు, కొంచెం జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ని మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి ఒకసారి చూసుకొని ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత దాంట్లో రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా మరొకసారి ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయి మొత్తం మసాలాలు కారానికి పట్టిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసుకొని గ్రేవీ మొత్తం బాగా పట్టేలాగా ఒక 2, 3 సార్లు తిప్పేసి గరిటెతోటి కర్రీకి సరిపడా వాటర్ వేసుకోండి. బాగా గ్రేవీ దగ్గరికి కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. కొంచెం పలసగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం చూసుకొని మీకు ఎలా కావాలో అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనిస్తే త్వరగానే అయిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. ఎందుకంటే మష్రూమ్స్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతే, సింపుల్ మష్రూమ్ కర్రీ.